సురేష్ గారు చెప్పండి. ఒకటి, భోగాపురం ఎయిర్పోర్ట్ మీద మీరు 2 వీడియోలు చూశారు, మీరు కూడా చదివి ఉంటారు, మీకు కూడా విషయాలు తెలుసు. అలాగే ఈ ప్రజల మనోభావాలు గొడ్డల పార్టీకి పట్టవు, జనం చీకొట్టిన జగన్ అంతే, ఇట్లాంటి మాటలు చంద్రబాబు లాంటి సీనియర్ అనడంలో ఏమైనా హేతు పద్ధతి ఉందా? సో భోగాపురం క్రెడిట్, 2 చంద్రబాబు గారి వ్యాఖ్యలు. సార్, ముందుగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల గురించి దానికి వెళ్తారా? ఓకే. ఎందుకంటే భోగాపురం యొక్క కథ కమామేషు ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, లేదంటే ఈ విధానం ఆయన తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో, ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నామస్మరణ, లేదా ఆయన పార్టీ యొక్క నామస్మరణ. ఈ రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్లుగా కేవలం జగన్ మాత్రమే టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వానికి సమస్యగా ఉన్నట్లుగా కనపడుతుంది. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్తావన లేకుండా ఆయన యొక్క పర్యటన వివరాలు పర్యటనలు కానివ్వండి, లేదంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయన యొక్క సొంత పార్టీ సంబంధించినటువంటి మీటింగ్స్ లో కూడా వందల సార్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నామస్మరణ చేయడం ఏదైతే ఉందో, ఇది అత్యంత హాస్యాస్పదంగా తయారైనటువంటి ఒక పరిస్థితి. నాకు తెలిసినంత వరకు ఇంకొక 15 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం యొక్క నాయకులందరూ చెప్తున్నప్పటికీ కూడా ఇదే ఆఖరి ప్రయత్నంగా ఆయన, ఇదే ఆఖరి టర్మ్ అన్నట్లుగా ఒకరి మీద ఒకరు పోటీ పడి మాత్రం జగన్నామస్మరణ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ప్రతి చోట గొడ్డల పార్టీ అనో మరొకటనో అత్యంత జుగుప్సాకరమైనటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంతటి సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి నాయకుడు చేయాల్సినటువంటి ఒక విమర్శలు కాదు. ఎందుకంటే ఒక పక్కన అనేక సందర్భాల్లో కోర్టులు కానివ్వండి, మిగతా ఎంక్వైరీ చేస్తున్నటువంటి కమిషన్స్ కానివ్వండి, సిబిఐ లాంటి వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం గురించి కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఇలా దిగజారిపోయి మాట్లాడటం ఏదైతే ఉందో, ఇది సగటు ఆంధ్రప్రదేశ్ పౌరులుగా జీర్ణించుకోలేనటువంటి ఒక విషయం. ఇక భోగాపురం విషయానికి వచ్చినట్లయితే, యథావిధిగా ప్రతిసారి కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకు ఇచ్చేటువంటి శాఖ ఏదైతే ఉందో, విమానాశ్రయ శాఖ, విమానాశ్రయాలుగా సంబంధించినటువంటి శాఖ మనం తీసుకోవడం జరిగింది. దాని మీద రివ్యూ చేయడం కూడా జరిగింది. ఈ రివ్యూ చేసి ఆల్మోస్ట్ 80+ వర్క్ అంతా కూడా భోగాపురానికి సంబంధించి కంప్లీట్ అయింది. విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 2 years లో మనం ఈ 20% వర్క్ మనం కంప్లీట్ చేసి ఈ భోగాపురాన్ని జనాలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి అనేది చేసినటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ప్రపంచం అందరికీ తెలిసినటువంటి విషయం. ఇలాంటి విషయంలో కూడా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో, ఇది సిగ్గుచేటుగా మనం అందరం అభివర్ణించాలి. ముఖ్యంగా చెప్పాలంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు అన్నట్లుగా అత్యంత ల్యాండ్ బ్యాంక్ తో ఇదేం స్టార్ట్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తీసుకోండి, అట్ ద సేమ్ టైం లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి రేట్లు పెంచివ్వటమో, రైతులను ఒప్పించడమో ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి ఆ రోజు నిబంధనలకి ఇంకా ఒక అడుగు ముందుకేసి రైతులకు ఇచ్చేటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో వారు కోరిన విధంగా ఇచ్చారు. ఇక్కడ మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, రైతులందరూ సార్ మాకు ఇంత అయితేనే మేము ఈ వాల్యూ ఇస్తేనే మేము భోగాపురానికి ఎయిర్పోర్ట్కి మేము ఈ ల్యాండ్ బ్యాంక్ ని ఇవ్వగలుగుతామని చెప్పేసానంటే, మీరందరూ కోర్టులో కేసులు ఏవైతే ఉన్నాయో అన్ని విత్డ్రా చేసుకోండి, మీకు ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ నష్టపరిహారాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు ఆయన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి లీగల్ ఇష్యూస్. అంటే మీరు అమరావతి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చెబుతున్నట్టున్నారేమో, అక్కడ రేటు ప్రకారం ఇవ్వండి అంటే వాళ్ళ పంటలన్నీ ధ్వంసం. అమరావతి గురించి అసలు మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం సార్. ఎందుకంటే ఈ రోజు నిన్న కూడా హైకోర్టు వారు ఏవైతే చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా, చట్టాలని అమలు పరచకుండా మీరు అన్యాక్రాంతం చేయాల్సినటువంటి ఈ పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రభుత్వానికి పదే చెప్తున్నాయి. అయినా కానీ ఈ ప్రభుత్వం నిరంకుశంగా వాళ్ళ యొక్క ల్యాండ్స్ ఏవైతే దోచుకున్నారని చెప్తారు. అంటే భోగాపురానికి దారుణమైనటువంటి కామెంట్స్ ఏంటంటే సార్, మరీ దారుణం, అత్యంత జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు.
మాకు ఇస్తున్నారు కదా, మీరు ఏదైతే నష్టపరిహారం మాకు ఇస్తున్నారు, కోటాను కోట్ల రూపాయలు ఇస్తున్నాం అంటున్నారు, దాని మీద ₹1,00,000 ఎక్కువ ఇస్తాం, నువ్వు కొనుక్కున్న ల్యాండ్ మాకు ఇవ్వని అంటున్నారు వాళ్ళు. ఏదైతే మాకు ఇస్తారన్నటువంటి ల్యాండ్ సంబంధించినటువంటి ఈ నష్టపరిహారం ఉందో దానికన్నా ₹1,00,000 ఎక్కువ ఇస్తాం. అవును, నీకన్నా 3 కిలోమీటర్ల వెనక్కి కూడా కాదు. ఇప్పుడు భోగాపురంలో జగన్ గారు చేసినట్లు అమరావతి ప్రాంతంలో రైతులకి అక్కడ ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందో వరల్డ్ బ్యాంక్ ఆయనే చెప్పారు కదా, గజం 45,000 50,000 ఉందని. మీరే చట్టాలు చేశారు కదా 3 రెట్లు ఎక్కువ ఇవ్వాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మీరంతా మద్దతు ఇచ్చారు కదా. మరి ఆ ప్రకారం చేస్తే ఎవరు కాదంటే శభాష్ అంటారు కదా, అజ్జయిట్లా. మరి అదే కదా బాధాకరం. కర్మ ఏంటంటే ఎదటి వాడికి చెప్పడానికి నీతులు ఉన్నాయి అని చెప్పేసి అని మాకు మాత్రం ఈ వర్తించు అన్నట్టుగా ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి ఒక వ్యవహారం. ఆయన పంటలన్నీ నాశనం చేసి ప్రభుత్వాలు ఏవైతే ల్యాండ్ ఎక్వైర్ చేశారో మొన్న, ఇది అత్యంత జుగుప్సాకరం. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఫస్ట్ టైం జరిగింది అనుకుంటా. ఆల్రెడీ హైకోర్టులో మ్యాటర్ ఉండగా పంటలు పండుతున్నటువంటి భూముల్ని లాక్కోవటం, పంటలను నాశనం చేయటం, ఒక రైతు చనిపోవటం అనేది ఏదైతే ఉందో ఎవరు రాయరు, ఎవరు చూపించరు ఎక్సెప్ట్ సాక్షి మీడియా. కరెక్ట్, రైట్.